ప్యాసివ్ వాయిస్ అండి. అసలు యాక్టివ్ వాయిస్ అంటే ఏంటి, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటి? యాక్టివ్ సబ్జెక్టును ఉపయోగించి వాక్యం చెప్తే దాన్ని యాక్టివ్ వాయిస్ అంటారండి. ఆబ్జెక్టును ఉపయోగించి వాక్యం రాసామనుకోండి దాన్ని ప్యాసివ్ వాయిస్ అంటారు. ఇక్కడ చూడండి, మొదటి క్వశ్చన్ ఆన్సర్ చేద్దామండి. ఈ ఫస్ట్ క్వశ్చన్ కొంచెం లేట్ అవుతుందండి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, మిగతా అన్నీ ఈజీగా త్వరగా అయిపోతాయండి. ఇది కొంచెం ఫస్ట్ జాగ్రత్తగానండి, అంటే మిగతా అన్నీ అయ్యే రూల్స్ ఫాలో అవుతాం అన్నమాట. చూడండి, యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చేటప్పుడు మనం 5 విషయాలు గమనించాలి, 5 రూల్స్ పాటించాలి. అవేంటంటే, ఫస్ట్ ముందు మనము వెర్బ్ ఏదో రికగ్నైజ్ చేయాలి. రింగ్ ఎవరు, హూ, హీ సబ్జెక్ట్, ఇది వెర్బ్, ఇది సబ్జెక్ట్. విచ్ అని కానీ వాట్ అని కానీ ప్రశ్న వేసుకుంటే, హూమ్ అని కానీ వాట్ అని కానీ ప్రశ్న వేసుకుంటే మనకు ఆబ్జెక్ట్ వస్తుందండి. వాట్ ద బెల్, దానికి ఆన్సరే ఆబ్జెక్ట్. ఇది తెలుసుకున్న తర్వాత చూడండి రూల్స్, చూడండి 5 రూల్స్. ఆబ్జెక్ట్ని సబ్జెక్టుగా రాయాలి, ఆబ్జెక్ట్ని సబ్జెక్టుగా రాయాలి ఫస్ట్. నెక్స్ట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వెర్బ్ ఏ టెన్స్లో ఉందో గమనించాలి. ఓన్లీ అసెప్టివ్ సెంటెన్సెస్ అండి, ఇంకా చాలా ఉంది. అయితే ఇవి వస్తే మిగతా టాపిక్స్ కూడా, అంటే క్వశ్చన్స్లో ఎలా చేయాలి, నెగటివ్స్లో ఎలా చేయాలి, ఇంపరేటివ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, అవి ఈజీగా వచ్చేస్తాయండి. ఇది పార్ట్ 1 అన్నమాట. చూడండి, ఇక్కడ ఈ వెర్బ్ ఏదో సబ్జెక్ట్ ఏదో ఆబ్జెక్ట్ ఏదో తేల్చేసాము. ముందు తేల్చాం కదా. ఫస్ట్ రూల్ ఏమన్నాము, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చాలి. అంటే ద బెల్, ద బెల్. తర్వాత బీఫామ్ యాడ్ చేసేటప్పుడు మనం ఒకటి గమనించాలండి. బీఫామ్ యాడ్ చేసేటప్పుడు ఇది ఏ టెన్స్లో ఉందో చూసుకోవాలి, వెర్బ్ ఏ టెన్స్లో ఉందో చూసుకోవాలి. చూడండి, ఒక్కటే ఉంది వెర్బ్, అది V1లో ఉంది. రింగ్, ర్యాంగ్, రంగ్ అంటే ఎస్ ఎందుకు కలిసిందంటే ఇది థర్డ్ పర్సన్ కదండి. థర్డ్ పర్సన్ సింగులర్, పైగా సింగులర్ అయినప్పుడు వెర్బ్కి ఎస్ కలుస్తుందండి. అది ఇక్కడ మరి ఇప్పుడు V1 కాబట్టి యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ రాయాలి. ఇక్కడ ఐ లేదు కాబట్టి యామ్ రాయాలి. సింగులర్ అయితే ఈజ్ రాస్తాం, ఫ్లోరల్ అయితే ఆర్ రాస్తాం. ఇక్కడ సింగులర్ కాబట్టి ఈజ్, ఆ మూడిట్లో ఒకటి వస్తాయి. యామ్, ఈజ్, ఆర్. ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్కి బీ ఫార్మ్స్ యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ. ద బెల్ ఈజ్. తర్వాత థర్డ్ రూల్ వచ్చేసి వెర్బ్కి పాస్ట్ పార్టిసిపుల్ రాయాలి, అంటే V3 రాయాలి. రింగ్, ర్యాంగ్, రంగ్, రంగ్. మూడోది V3 రంగ్. ద బెల్ ఈజ్ రంగ్. తర్వాత బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేయాలి. ఇది అసెప్టివ్ సెంటెన్స్లో మాత్రమేనండి, తర్వాత మారిపోతుంది. రంగ్, బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేయాలి. తర్వాత సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మార్చాలి, అంటే మొదటి రూల్కి రివర్స్ ఉంది. చూడండి, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా, బై హీ ఏమవుతుంది, హిమ్గా మారిపోతుంది. ఇది ఈ మార్పులు గమనించండి. మరలా ఇక్కడ సబ్జెక్ట్గా అయ్యి వస్తే అక్కడ మీగా మారిపోతుంది. వి వస్తే అక్కడ అస్గా మారిపోతుంది. ఇక్కడ హీ వస్తే హిమ్గా మారిపోతుంది. షీ వస్తే హర్గా మారిపోతుంది. దే వస్తే దెమ్గా మారిపోతాయి. ఈ 5 మాత్రమే మారిపోతాయండి. మిగతా ఏవైనా ఏ నౌన్స్గా వచ్చినా, ప్రొనౌన్స్ వచ్చినా మరలా అవే వస్తాయి. ఈ 5 మాత్రం మార్పులు వస్తాయి. అది గమనించండి. చూసారు కదండి, ద బెల్ ఈజ్ రంగ్ బై హిమ్. ఇంకొక సెంటెన్స్ చూడండి, ఇది హీ ఏట్ యాన్ యాపిల్. ఏట్ అనేది వెర్బ్. హూ ఏట్, ఐ. వాట్, యాన్ యాపిల్. వాట్ అనే ప్రశ్న వేసుకుంటే అది ఆబ్జెక్ట్ అన్నమాట. కాబట్టి చూడండి, ఇది వెర్బ్, ఇది సబ్జెక్టు, ఇది ఆబ్జెక్ట్. యాన్ యాపిల్ ఆబ్జెక్ట్. మార్చున్నాం చూడండి, యాన్ యాపిల్, యాన్ యాపిల్. ఆబ్జెక్ట్ అని సబ్జెక్ట్గా మార్చండి. సెకండ్ రూల్ ఏమన్నాము, వెర్బ్కి సరిపడు బీ ఫామ్ పెట్టాలి. దీంట్లో ఇప్పుడు టెన్స్ మారిందండి, V2 వచ్చింది, అంటే పాస్ట్ ఇండెఫినెట్ టెన్స్ వచ్చింది. టెన్స్ మారిందంటే బీ ఫామ్ కూడా మారిపోతుంది.
అక్కడ యామీజార్ వచ్చాయి కదండి, ఇక్కడ వాజు వర్ వస్తుంది. వాజ్ కానీ వర్ కానీ వస్తుంది. చూడండి, యాన్ యాపిల్ సిమిలర్ కాబట్టి వాజ్ రాస్తాం, అదే ప్లూరల్ అయితే వర్ రాస్తాం. యాన్ యాపిల్ వాజ్. ఇక మళ్ళీ V3 అండి, థర్డ్ రూల్ ఏంటి V3నే పాస్ట్ పార్టిసిపుల్ అని కూడా అంటారు. ఈట్ ఏట్ ఈటన్, V3 ఏంటండి ఈటన్. యాన్ యాపిల్ వాజ్ ఈటన్. నెక్స్ట్ మిగతా మామూలు బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేస్తాం. ఐ మీగా మారిపోతుంది, ఐ మీగా మారిపోతుంది. అంటే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా రాసాము, ఆబ్జెక్ట్గా రాసేటప్పుడు మీగా మారిపోతుంది. నెక్స్ట్ చూడండి, థర్డ్ వెర్బ్ ఏదండి, వెర్బ్ ప్లే, ఆడటం, పనిని తెలియజేస్తుంది. షల్ ప్లే. ఇక్కడ నుంచి మనకి హెల్పింగ్ వెర్బ్స్ స్టార్ట్ అవుతాయండి. ఎవరు ప్లే, ఐ సబ్జెక్ట్. వాట్, క్రికెట్. చూడండి, క్రికెట్ క్రికెట్ క్రికెట్. ఇక్కడ కూడా హెల్పింగ్ వర్బ్ రాయాలండి. విల్. ఐ వీకి మనం షల్ రాస్తామండి. మిగతా నౌన్స్కి ప్రొనౌన్స్ అన్నిటికీ విల్కి రాస్తాం. మిగతా సబ్జెక్ట్స్కి అన్నిటికీ మనం విల్ రాస్తాం. ఎందుకంటే అంటే షల్లకు బదులు ఒక్కోసారి విల్ కూడా వస్తుంటే అది వేరండి ఆ విషయం. అది ఇక్కడ మాత్రం ఇది పాటించండి. క్రికెట్ విల్ బి, బి ఫామ్ వస్తుంది. బి. 3 రూల్స్ అయిపోయినాయి. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా మార్చాం, 2 రూల్స్ అయిపోయినాయి. బి ఫామ్ యాడ్ చేసాం. క్రికెట్ విల్ బి. ఇక్కడ నుంచి హెల్పింగ్ వెర్బ్స్ స్టార్ట్ అయినాయి, గమనించారో లేదు. ఈ రెండింటికి హెల్పింగ్ వెర్బ్స్ ఉండవు. V1 ఉంటే ప్రజెంట్ ఇండెఫినిట్ టెన్స్ అంటాం, V2 ఉంటే పాస్ట్ ఇండెఫినిట్ టెన్స్ అంటాం. షల్ కానీ విల్ కానీ వచ్చి V1 వస్తే దాన్ని ఫ్యూచర్ ఇండెఫినిట్ టెన్స్ అంటాం. విల్ బి. నెక్స్ట్ థర్డ్ రూల్ ప్లేడ్, ప్లే ప్లేడ్ ప్లేడ్ ప్లేడ్. బై మీ, ఐ కాబట్టి మీ. చూడండి, రూల్స్ గుర్తు చేసుకుని బాగా హడావుడిగా అయిపోతారండి. అన్నిటికీ వాజు పెడతారు పిల్లలు. స్టూడెంట్స్ ఎక్కువ చేసే పొరపాటు, ప్రతి దానికి బీఫామ్ వాజు పెడతారు. కాదండి, టెన్స్ని బట్టి బీఫామ్ పెట్టాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ మిస్టేక్ ఇక్కడే చేస్తున్నారు. బీఫామ్ బాగా రాయగలిగితే, కరెక్ట్గా రాయగలిగితే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ వచ్చేసినట్టు. తర్వాత చూడండి, ఇది కంటిన్యూస్ టెన్స్. ఆర్ వాషింగ్. ఎవరు, దే సబ్జెక్ట్. వేటిని, వాట్, క్లోత్స్. క్లోత్స్ క్లోత్స్. ఇక్కడ పైన హెల్పింగ్ వర్బ్ ఉంది. ఆర్ ఫ్లోరల్ కాబట్టి ఆర్, అదే సింగులర్ వస్తే ఈజ్. క్లోత్స్ ఆర్. ఇక్కడ బీ ఫామ్ ఏంటండి, బీయింగ్. సెకండ్ రూల్ బీయింగ్. కంటిన్యూస్ టెన్స్ రెండిట్లో బీయింగ్ వస్తుంది. మూడో దానికి ప్యాసివ్ వాయిస్ ఉంటుందండి. అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ ఉంది. క్లోత్స్ ఆర్ బీయింగ్. V3 వాష్, వాష్ 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 వాష్డ్ బై దే చేంజెస్ ఇంటూ దమ్. ఇంకా మిగతా క్విక్గా మనం చేయొచ్చండి. చూడండి, రామ వాజ్ మేకింగ్ ఏ కైట్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండి. ఏ టెన్స్ ఉంటే అదేనండి, టెన్స్ ఏమీ మారదు. యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్కి మార్చేటప్పుడు టెన్స్ మారదండి. అది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో అక్కడిక్కడ రాయబోతారు, జాగ్రత్త అండి. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చేటప్పుడు టెన్స్ అసలు మారదు. పైగా దాని మీనింగ్ కూడా మారదు. టెన్స్ మారదు, వాక్యం యొక్క అర్థం కూడా మారదు. సేమ్. ఏ కైట్ అండ్ వాస్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి వాస్, సింగులర్ కాబట్టి వాస్. అదే ప్లూరల్ అయితే యువర్ రాస్తాం. ఏ కైట్ వాస్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి ఏమొస్తుందండి, బీఫామ్ బీయింగ్ వస్తుంది. ఏ కైట్ వాస్ బీయింగ్. మేక్, మేడ్, మేడ్. V3 కాదండి. తర్వాత పాస్ట్ పార్టిసిపల్. మేడ్ బై రామ్, ఇక మిగతాయి చూడండి, చాలా క్విక్గా అయిపోతాయి. ఏ పోయం పర్ఫెక్ట్ టెన్స్ అండి కాబట్టి సింగులర్ కాబట్టి హ్యాజ్ వస్తుంది. ప్లూరల్ అయితే హ్యావ్. పైన హెల్పింగ్ వర్బ్, కింద కూడా హెల్పింగ్ వర్బ్ రాస్తాము. దీనికి చూడండి, ఇక్కడ మనము థర్డ్ స్టెప్ అండి, పాస్ట్ పార్టిసిపల్ రాయాలి. అంటే V3 రాయాలండి. ఈ టెన్స్లో ఏంటంటే V3కి పైనే ఉంటుందండి. అంటే పర్ఫెక్ట్ టెన్స్లో కంపల్సరీగా V3 ఉంటుంది. కాబట్టి మనం ఎతుకులాడుకోవాల్సిన పని లేదు.
has written by her. A poem has been. ఇక్కడ మర్చిపోయామండి, బీ ఫామ్ మర్చిపోయాము చూడండి, బీన్ వస్తుంది బీ ఫామ్. A poem has been she has written. A kite was being made by Rama. Rama was making a kite was చూడండి, she has been written a poem. A poem has been, B form వస్తుంది, has been ఇక్కడ written by her, has been written by her. నెక్స్ట్ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. మూడిట్లో బీ ఫామ్ బీనే వస్తుంది చూడండి. హీజ్ బ్రదర్ had బీ ఫామ్ బీనేనండి, had been. V3 ఇక్కడే ఉంటుంది, పర్ఫెక్ట్ టెన్స్ కదా. had been scolded by him. Last one చూడండి, last one. We shall have written exams. Exams will have పైన హెల్పింగ్ వర్బ్స్ కింద కూడా వస్తుంది. have been మూడో రూల్, సెకండ్ రూల్, been written, V3 written by us. ఇవ్వండి మొత్తం 12 టెన్సెస్ అండి. 12 టెన్సెస్లో 8 టెన్సెస్ అన్నమాట. ఇవి 8 టెన్సెస్కి మాత్రమే ప్యాసివ్ వాయిస్ ఉంటుంది, మిగతా 4 టెన్సెస్కి ప్యాసివ్ వాయిస్ ఉండదండి. ఇవన్నీ అసెప్టివ్ సెంటెన్సెస్లో రాశాను, ఇంకా నెగటివ్స్లో రాయాలి. అలాగే మనం క్వశ్చన్స్ ఇస్తే ఎలా చేయాలో చూడాలి. అలాగే ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఇస్తే అంటే ఆర్డర్స్, కమాండ్స్, అలాగే అడ్వైజెస్ వచ్చినప్పుడు ఎలా చేయాలనేది చూడాలి. అది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ.